అసలు ఓల్డ్ టెక్నాలజీస్ లో జాబ్ తగ్గడం ఎందుకు స్టార్ట్ అయింది అంటే ఒకటే అర్థం చేసుకోవాలి. ఎవ్రీ టెక్నాలజీకి ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. ఫస్ట్ హైప్, తర్వాత వైడ్ అడాప్షన్, నెక్స్ట్ సాచురేషన్ అండ్ ఫైనల్ గా డిక్లైన్. ఎందుకు అసలు ఇలా జరుగుతుందంటే బికాస్ టెక్నాలజీ ఆల్వేస్ ఎవాల్వ్స్. కొత్త టూల్స్ అండ్ బెటర్ ఫ్రేమ్ వర్క్స్ వస్తూనే ఉంటాయి. కంపెనీస్ అలా ఓల్డ్ టెక్నాలజీతో కూర్చుంటే ఈ కాంపిటేటివ్ రేస్ లో వాళ్ళు వెనక్కి ఉండిపోతారు కాబట్టి ప్రాఫిట్స్ కూడా పోతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 10 years బ్యాక్ మెయిన్ ఫ్రేమ్ అండ్ కోబాల్ లో లాక్స్ లో జాబ్స్ ఉండేవి. ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, గవర్నమెంట్ సెక్టార్స్ లో సిస్టమ్స్ అన్ని వాటి మీద బిల్డ్ చేశారు. బట్ ఇప్పుడు కంపెనీస్ మెయింటెనెన్స్ మాత్రమే చేస్తున్నాయి. సేమ్ ట్రెండ్ మాన్యువల్ టెస్టింగ్, ఒరాకిల్ ఫార్మ్స్, ఫ్లాష్, పర్ల్ ఇలాంటి వాటి మీద కూడా ఇలా జరుగుతుంది. అలాగే ఓల్డ్ వర్షన్స్ ఆఫ్ జావా యూజ్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు అవుట్డేటెడ్ అయిపోతున్నారు అనమాట. బట్ చాలా మంది కంప్లీట్ గా ఏని బ్లేమ్ చేసేస్తారు. చాట్ జీపీటీ వచ్చేసింది, టెస్టింగ్ జాబ్స్ పోతాయి, ఆటోమేషన్ టెస్టింగ్ రావడం వల్ల మాన్యువల్ టెస్టింగ్ మొత్తం అంతరించిపోయింది అని చెప్తుంటారు. ట్రూత్ ఏంటి అంటే ఏ ఇస్ జస్ట్ ఎ క్యాటలిస్ట్. ఆల్రెడీ స్లోగా డిక్లైన్ అవుతున్న టెక్నాలజీస్ ని ఏ జస్ట్ స్పీడ్ గా ఫేడ్ చేసింది అంతే. బట్ అట్ ప్రెసెంట్ ఏ రీప్లేస్ చేయలేని టూల్స్ కూడా ఉన్నాయి. లైక్ హై లెవెల్ సిస్టమ్ ఆర్కిటెక్చర్స్, కస్టమ్ డెవాప్స్ ప్రోస్, సెక్యూరిటీ ఇంజనీరింగ్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇలాంటివి అనమాట. సో ఏఐ ఒకటే రీజన్ అయితే కాదు. బట్ ఏఐ వచ్చేసాక న్యూ టెక్ ని అడాప్ట్ చేసే స్పీడ్ డబుల్ అయిపోయింది. అందుకే కంపెనీస్ షిఫ్ట్ అవడం స్టార్ట్ చేస్తారు. ఈ మూమెంట్ లో డెసిషన్ తీసుకోండి. ఓల్డ్ స్టాక్ మీద ఫ్రస్ట్రేషన్ తో టైం వేస్ట్ చేయడం కాకుండా క్లియర్ ప్లాన్ తో న్యూ డైరెక్షన్ లో మూవ్ అవ్వండి. ఎండ్ ఆఫ్ ద డే సర్వైవల్ కాదు మన గోల్, గ్రోత్ అండ్ కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడం మన కెరీర్ మీద అనేది మన గోల్ అవ్వాలన్నమాట.